చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కందుకూరు మండలంలో 77.79 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు, శ్రీరాములు అందెల. ఇరవై 26 సర్వే నంబర్లోని అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయించారా? సాయి చైతన్య నార్కోటిక్ బ్యూరో ఎస్పీ మీడియా సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని 77.79 లక్షలతోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డి కందుకూరు మండలం కేంద్రంలోని లెమూర్ శ్యామగడ్డ గ్రామంలోని జిల్లా పరిషత్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, కందుకూరు ఎక్స్ రోడ్లో 33 లక్షల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి కాలువ, 17.32 లక్షలతోటి సీసీ రోడ్డు, పులిమామిడి గ్రామంలోని 12.37 లక్షలతోటి సీసీ, దన్నారం గ్రామంలోని 5.10 లక్షలతోటి సీసీ రోడ్లకు స్థానిక జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద పండుజ్యోతి, ఎంపీటీసీ సురసాని రాజశేఖర్ రెడ్డితోటి కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీకేం చేస్తావు ఫోటో? మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 28వ డివిజన్కి సంబంధించిన సప్తగిరి కాలనీ వాసులందరూ కలిసి పార్కు స్థలంలో వినాయక మండపాన్ని నిర్మించుకున్నారు. ఈ యొక్క మండపంలోని గణేష్ నవరాత్రులు, దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, జాగరణ వంటి కార్యక్రమాలు కాలనీ వాసులందరూ కలిసి గత కొన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలోని కాలనీ వాసులు మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతో వారిపై కక్ష కట్టి మేయర్ మరియు స్థానిక 28వ డివిజన్ కార్పొరేటర్ కుట్రపన్ని ఇటు పార్కుని స్థలాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఒత్తిడి చేయడంతో నిన్న మధ్యాహ్నం హుటాహుటిన కమిషనర్ ఎవరికి ఏ ఆర్డర్ కాపీ చూపెట్టకుండానే, ఇంటిమేషన్ లేకుండానే వచ్చి వినాయకుని మండపాన్ని కూల్చివేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇవాళ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కాలనీవాసులతో పాల్గొన్నారు. బడంగపేట కార్పొరేషన్ లో అన్ని కాలనీలలో ఏం సంకేతం ఇస్తున్నట్టు మీరు వినాయక మండపాన్ని తీయాల్సిన అవసరం మీకేమొచ్చింది? దీన్ని ముగ్గురు కమిషనర్లను ఇంతకు మొదలు జేసీబీ తీసుకొని వస్తే 3 సార్లు ఈ రోజుతంగా అక్కడ ఉన్న కాలనీ వాసులు కాంగ్రెస్ పాలన గత కమిషనర్లు జేసీబీ తీసుకొని ఎన్నికలు అయినప్పుడల్లా కార్పొరేటర్కు సప్తగిరి కాలనీలో ఓట్లు పడతలేవు, వీళ్ళందరూ బీజేపీ అంటుర్రు, జై శ్రీరామ్ అంటుర్రు, జై గంపల గణేష్ మహారాజ్ అంటుర్రు, భారత్ మాతకి జై అంటుర్రు. వీళ్ళని ఏం చేయాలి? ఇక కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ షెడ్ వీకేయాలనేది స్థానిక కార్పొరేటర్ అర్జున్ గారు 3 సంవత్సరాల నుంచి పన్నాగం మండి కమిషనర్లను పంపిస్తూ ఉన్నాడు. మీ కాలనీ వాసులు బిక్కు అనుకుంటారు. వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా వెనకాడి వేయకుండా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా ఎవరైతే ధార్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో, సనాతన ధర్మాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళకి మద్దతు చేయడం జరిగింది. కమిషనర్ను, అక్కడ ఉన్న సిబ్బందిని, పోలీసు
బెటాలియన్తో సహా వచ్చిన సందర్భాల్లో కూడా అక్కడి నుంచి వెనుదిరియడం జరిగింది. ఇటీవల కాలంలో 3 కమిషనర్లకు చెప్పినప్పుడు కమిషనర్ గారు మీరు అక్కడ మహిళా భవనం కట్టాలని అనుకుంటాం, మేము స్వాగతిస్తున్నాం దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అక్కడ 700 గజాల స్థలం ఉన్న సార్, మీరు కట్టే చిన్న డయా ఒక రూమ్ వరండా ఎక్కడో దగ్గర కట్టేసేయండి సంతోషం అని చెప్పినప్పుడు ఆ కమిషనర్లు ఇద్దరు కృష్ణమోహన్ సార్ ఉన్నప్పుడు కానివ్వండి, సుమన్ రావు గారు ఉన్నప్పుడు కానివ్వండి, వీళ్ళంతా సాటిస్ఫాక్షన్ అయ్యి దాని జోలికి రాలేదు. జేసీబీ తీసుకొని కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడున్న కమిషనర్ గారికి అక్కడ ఉన్న ఈ వినాయక మండపము దేనికి అడ్డమైంది, ఎక్కడ ఆటంకమైంది, ఎవరు కంప్లైంట్ చేసిండ్రు, ఎవరు కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చారు, ఆయనకు ఎందుకు కూలగొట్టింది, ఇట్లా ఎవరు తెలవకుండా 24 గంటల్లో ఎవరు తెలవకుండా మధ్యాహ్నం వచ్చి జేసీబీ తీసుకొని ఎందుకు ఇరగొడతాడు? మాకు మున్సిపల్ కమిషనర్ రావాలి, వివరణ చెప్పాలి. అక్కడి వరకు ఈ పోరాటం ఆగదు. ఇంతటితోనే కాదు, ఇది బడంపేట కార్పొరేషన్లో ఉన్న ప్రతి గల్లీకి తెలిసే వరకు కూడా ఈ హిందూ వ్యతిరేకి కమిషనర్ ఏదైతే దుశ్చర్య పాల్పడ్డాడో, ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎఫ్టీఎల్ కట్టినవి ఉన్నాయి, గుట్టలు కబ్జా చేసి కట్టినవి ఉన్నాయి, నాలాలు కబ్జా చేసి కట్టినవి ఉన్నాయి, మెయిన్ రోడ్లు కబ్జా చేసి కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి, వీటన్నిటిని కూడా కాదని సనాతన ధర్మం కోసం ఈ కాలంలో ఏదైతే చేసుకున్నారో ఆ మండపాన్ని ఎట్లయితే కమిషనర్ గారు ఊరగొట్టిండో వివరణ ఇచ్చే వరకు మనం ఆగేది లేదు. ఈ పోరాటం శాంతియుతంగా మేము ఇట్లానే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కూడా కమిషనర్ గారు రావాలి, వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏరియా కార్పొరేటరు 6 లక్షల రూపాయలు శ్రమదానంతో వాళ్ళు రూపాయి కూడా వేసుకొని దిక్కుమనుకుంటా కట్టిన షెడ్డును నిర్దాక్షిణ్యంగా నువ్వు జేసీబీ పెట్టి నువ్వు కూలగొట్టించినావు. 6 లక్షల రూపాయలు జరిమానా కూడా కోర్టు జరిమానా అనుకుంటావా, నువ్వు పబ్లిక్ వేసిన జరిమానా అనుకుంటావా? 6 లక్షల రూపాయలు జరిమానా ఇచ్చి మళ్ళీ స్థానంలో ఎక్కడైతుందో అక్కడ లోక కళ్యాణం కోసం, నా కళ్యాణం కాదు, మీ కళ్యాణం కాదు, కాలనీలో కాదు, సప్తగిరి కాలనీ ఒక్కరి కోసం మేము మొక్కోరు, వాళ్ళు మొత్తం 3 దేవతలను కూడా అక్కడ నుండి మొక్కుకుంటారు. సమస్త జన సుఖినోభవంతు లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలకు వాడుతున్న ఆ స్థలాన్ని మీరు కూలగొట్టిరంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదే స్థానంలో మళ్ళీ యథావిధిగా అక్కడ ఏదైతే వినాయక మండపం ఉందో అది నిర్మించే వరకు మీరు కూలగొట్టినందుకు ఆ కాలనీ వాసులకు నష్టపరిహారంగా మీరు ఆ డబ్బులు ఇచ్చే వరకు కూడా మేము ఊరుకోమాటని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే ఇంకెక్కడ కూడా బడంపేట కార్పొరేషన్లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా కమిషనర్ గారికి ఒక భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, సమాజంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక శక్తులు అందరికీ కూడా పేరున ఈరోజు నమస్కారం తెలియజేస్తూ మీకు విన్నవించుకుంటున్నా. ఏంటి అంటే బడంపేట కార్పొరేషన్ పరిధిలో కూడా అనేక కాలనీలు వెలిచినాయి. ప్రతి కాలనీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పార్కులను అన్నింటిని కూడా గత పాలకులు సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడెక్కడ మిగిలిన పార్కులలో మిగిలిన పార్కులు ఏదైతే ఉన్నాయో అందులో స్థానిక ప్రజలు వాళ్ళ సౌకర్యార్థం అక్కడ వాళ్ళ సొంత నిధులతోటి షెడ్లు వేసుకొని కాలనీ వెల్ఫేర్ టీఆర్ఎస్ ఈనాడు ఈ యొక్క హిందువుల మనోభావాల మీద దాడులు చేయించడం అనేది ఈ యొక్క కమిషనర్కు, మేయర్ గారికి, వారి యొక్క టీంకు ఇది మంచి పద్ధతి కాదని, ఈ విషయంలో దోపిదారులు తప్పుడు పని చేయడంలో, దొంగల్లాగా దోచుకోవడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటిగా మారి ఈనాడు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఏదైతే మొన్న 2023లో మన యొక్క జాతీయవాద దేశభక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి 1,00,000 ఓట్లు వేశారు. 1,00,000 కాదు, భవిష్యత్తులో 3 లక్షలు కూడా ఏకదాటిగా వేస్తామని నిర్ణయం తీసుకొని మన పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరయ్యకు 1,51,000 ఓట్లు వేశారు. ఈ రోజుకు ఈ విధంగా హిందుత్వ భావం, జాతీయవాదం పెరిగిపోతూ ఉంది. రాజకీయంగా రేపు మున్సిపాలిటీలో కానీ, రేపు ఇతర పదవుల్లో కానీ పుట్టగతులు ఉండేయని చెప్పి ఒక భయాందోళనకు గురై రాజకీయ కుట్రలకు పాల్పడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈనాడు ఏదైతే ఇలా బడంపేట సప్తగిరి కాలనీలో జరిగిన సమస్య కావచ్చు, ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ హిందుత్వం మీద జరిగిన సంఘటనగా భావిస్తూ
ఈ రోజు నుండి నిరంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఉద్యమాన్ని కొనసాగించాలి. అదేవిధంగా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ బహిరంగంగా క్షమాపణ చెప్పి కమిషనర్ కు ఎవరి ప్రోత్సాహంతో నువ్వు ఆ ధైర్యంతో బయటకు వచ్చావో వాళ్ళు పేర్లు బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ నువ్వు రాకుంటే వాళ్ళ పేర్లు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే నిన్ను నీ విధుల్లో ప్రతిరోజు నిన్ను ఆటంకపడి గేరావు చేసి నిన్ను దోషిగా మేయర్ను ప్రజా దోషిగా కూడా నిలబెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఎంత దారుణమండి! నీకు ఎలాంటి ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఒక తీర్మానం లేకుండా, ఇలాంటి ఒక చట్టపరంగా నీకు ఆదేశాలు రాకుండా ఒక దొంగల్లాగా, ఒక జాతి వ్యతిరేక శక్తుల్లాగా జాతీయవాదం మీద, హిందుత్వం మీద దాడి చేయడం అంటే ఈ యొక్క కమిషనర్ను, ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ ప్రజాప్రతినిధులను ఈ యొక్క హిందుత్వం వదలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఈ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ మీరు అందరూ సప్తగిరి కాలనీ పోయి ఆ మండపానికి పోయి మీరు అందరూ దాన్ని మొత్తం సందర్శించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. నిజంగా కూడా మీ పాత్ర ఉంటే మీరు రాకండి. అది హిందువులు చూసుకుంటారు, కాలనీ వాళ్ళు చూస్తారు, శాతం అయితే మేము పోయి చూస్తాం. కానీ నిజంగా కూడా మీ అందరు ప్రోత్సాహంతో కమిషనర్ ఎవడండి కమిషనర్ 4 రోజులు ఉండిపోతాడు. వీడు ఎప్పటికుంటా అయ్యో వీడు ఆడాలి. ఎందుకంటే కడుపులో మంట. నిన్న నువ్వు గుడిని తీస్తుంటే ఎంత మంట. ఆదిలాబాద్ నుంచి ఫోన్ చేస్తారు, అన్న మీ ప్రాంతంలో గుడిని ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు? సిగ్గు అనిపిస్తుంది. ఇక్కడ హిందూ బంధువులందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. అన్న నిజంగా చెప్తున్నా, మన ప్రాంతాన్ని నాశనం చేయాలని చాలా రోజులు సందేహం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి నుంచి కూడా మేము గతంలో శంకరన్న కానీ నేను కానీ చెప్తాను, అసదుద్దీన్ ఓవైసీ తోటి కొమ్ముకాయ ఇవాళనేమో మసీదులు ఏమో ఉంటాయి, మనకు గుళ్ళు పోతాయి. అరే నీ పక్కన 2 ఎకరాల పొలం ఇచ్చిన మసీదుకు మేము పార్కులో గుడి కట్టుకుని నీకు పోయిందేమో ఆయన. ఏమో నీ జాగిరా, నీ తాత జాగిరా, నువ్వు రూపాయి ఇచ్చిన వాళ్ళకని. ఆ కాలనీ వాళ్ళు రూపాయి జమ చేసి 5-6 లక్షల రూపాయలు జమ చేసుకొని గుడి కడితే నువ్వు కొబ్బరికాయ కొడతావు, నీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొడుతుంది, నీ మేయర్ కొబ్బరికాయ కొడతారు. మరి ఆ రోజు నీ ముఖం లేకపోతే నేను ఊరగొట్టాలని నీకు మనసులో ఉంటే నువ్వు రాకుంటే వాడికి నువ్వేమో మెయిన్ రోడ్ కబ్జా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటావు. నీకేమో డోర్ నెంబర్ తోటి ఉంటుంది. ఆ పక్కన కాలనీకి ఇబ్బంది పెట్టి ఓ రోడ్ కబ్జా పెడతావు, ప్లాట్ ఉంది దానికి దారం ఆడతావు. మీరు నా దగ్గర రారి, మీరు ఇంటి ఇయ్యరి, లేకపోతే మీరు నాశనం పట్టిస్తా అని ఇదా. నువ్వు ఉండేది 4 నెలలు తమ్మి యాద పెట్టుకో. 4 నెలల తర్వాత ఎవరు వస్తారు ఎవరు పోతారో ఆలోచించుకో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీకు మొన్న ఎలక్షన్లో తెలిసింది, రోజు ఉంచుకుంటుంది. 2018 ఏ విధంగా వచ్చిందో, 2023 ఏ విధంగా ఉందో, 2024 ఏ విధంగా ఉందో, రేపు రాబోయే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ మొత్తం కైవసం చేసుకుంటుంది. మీరు పెట్టిన కబ్జాలని మీకు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఏ కబ్జాను వదలం, ఏ పార్క్ వదలం. మీరు ఇల్లు కట్టి మీరు అనుకుంటారో ఇవాళ మాకు గుడినే వెకిలించినాక నువ్వు కట్టుకున్న ఇల్లు మాకు ఎంత రాబాయి, నీ ఇల్లు ఎంత, నువ్వు పెట్టిన కబ్జా ఇవన్నీ ఇస్తాం. నిజంగా కూడా నిన్న కాలనీవాసులు ఉంటే ఎమ్మెల్యేగా స్పందించారు. ఎందుకు స్పందించారు? ఈ ప్రాంతాన్ని నాశనం చేయకుండా ఎమ్మెల్యే. అరే రోడ్లో పోతుంటే చాలా మంది పడి రోజు డ్యామేజ్ అవుతుంది, దెబ్బలు లాగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఆ రోడ్డు బాగా చేసి అదవుతుంది. ఆ రోడ్ కాంట్రాక్టర్ ఎక్కడ అడుగుతున్నారు. ఈ మేయర్ పట్టించుకోడు, ఈ ఎమ్మెల్యే పట్టించుకోరు, ఇక్కడ ఉన్న మినిస్టర్లు కూడా పట్టించుకోడు. ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది, వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. నేను చెప్తున్నట్టు, శంకరన్న చెప్తున్నట్టు, ఈ 2-3 రోజుల్లో దాని మీద కమిషనర్ గారు స్పందించకపోతే, మేయర్ గారు స్పందించకపోతే మీ అందరి పాత్రదారు సూత్రధారుగా విధంగా ఆలోచించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి అందరికీ అండగా ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం పరిధి పోచారం గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్ లేఅవుట్ చేసి అందులో ప్లాట్లు విక్రయించడం ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం అవుతుంది. పోచారం గ్రామం ఒప్పరిగూడ గ్రామం ఆనుకుని ఉన్న భూమి సర్వే నంబర్ 26 సుమారుగా 2 ఎకరాలు 20 గుంటలు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ఆ భూమికి ఎలాంటి అనుమతులు లేవు. అయితే అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటూ ప్రజలు మోసపోతున్నారు అంటూ రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులకు వినతి పత్రం అందజేశారు. చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి వెంచర్లపై అధికారులు
తక్షణమే చర్యలు తీసుకోగలరని కోరుతూ ఉప్పరిగూడ గ్రామ నివాసి ఎంపల్ల మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ సంబంధిత కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమతి లేని వెంచర్లపై తగిన చర్యలు తీసుకుని అమాయక ప్రజలను కాపాడాలని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలని మహేందర్ రెడ్డి కోరారు. పోచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ 26 సర్వే నంబర్లు 2/20 గుంటలలో చేసినటువంటి వెంచర్కు ఎలాంటి అనుమతులు కూడా లేవంటూ సంబంధిత వెంచర్ యజమానికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, పై అధికారుల మేరకు చర్యలు తీసుకోగలమని అన్నారు. 26 సర్వే నెంబరు వెంచర్ అనేది ఎలాంటి అనుమతులు లేవు. ఇది గతంలో చాలా 2018 కంటే ముందు ఇక్కడ నిర్మాణం చేసిర్రు. కానీ దానికి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సాంకేతిక శాఖకు సంబంధించిన అనుమతులు అయితే లేవు. ఇప్పుడు దానిపైన మాకు కంప్లైంట్ రూపంలో వచ్చింది. దానికి నోటీసులు ఇచ్చి దానిపైన చర్యలు తీసుకుంటాం. మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 4 డ్రగ్స్ కస్టమర్లను పట్టుకున్నారు. అందులో ఒకరు డ్రగ్స్ సప్లైర్ ఉన్నాడు. హైటెక్ దగ్గర, హైటెక్ సిటీ దగ్గర రైడ్ చేసి పట్టుకున్నాం. సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్లను అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి 1.5 కేజీల గంజాయిని సీజ్ చేశాము. వీరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఇందులో సచిన్ డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్నాడు. అతను దూద్ బోలిలోని ఉంటాడు. ఇతను మిగతా 3 కూడా గంజాయి సప్లై చేస్తాడు. రాజా మరో డ్రగ్స్ సరఫరాదారుడు పరారీలో ఉన్నాడు. అయితే త్వరలో అతన్ని కూడా పట్టుకుంటాం. నిందితులపై గతంలో కొన్ని కేసులున్నాయి. నవీన్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. NBW పెండింగ్లో ఉంది. కేరళ పాలక్కాడ్ PS లో కూడా కేసు ఉంది. ఆ కేసులో కన్విక్షన్ కూడా వచ్చింది. నవీన్ బ్రిలియంట్ స్టూడెంట్. 2015లో NIT అడ్మిషన్ తీసుకున్నాడు. ఆల్ ఇండియా 800 ర్యాంకు సాధించాడు. NITలో చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. 2018 తర్వాత చదువు మధ్యలో ఆపేశాడు. డ్రగ్స్కు అలవాటు పడ్డ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులు మార్చే ప్రయత్నం చేశారు. అతనిలో మార్పు రాక చదువు మధ్యలోనే మానేసి బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సప్లయర్తో మాట్లాడి ఫెడర్గా మారాడు. 2022 వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి డ్రగ్స్ సప్లై చేసినప్పుడు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడు తప్పించుకున్నాడు. తాజాగా హైదరాబాద్లో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడు. సమాచారం అందడంతో అతన్ని పట్టుకున్నాం. MDMA డ్రగ్స్ బెంగళూరులోని ప్రజ్వల్తో పాటుగా మరో వ్యక్తి దగ్గర కొనేవాళ్లు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. విద్యా సంస్థల్లో కూడా, హాస్టళ్లలో కూడా తనిఖీలు నిర్వహించాలి. డ్రగ్స్ బారిన పడవద్దు. జీవితాలను నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యోగా కానీ, వేరేవి ఎలా స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దేర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది I want to tell through media that everyone should change looking after me. They have to change their friendships who are not allowed they have to not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్. నేను NIT ట్రిచీలో నుంచి డ్రాప్అవుట్ అయ్యాను బికాజ్ ఆఫ్ డ్రగ్స్. ఐ హ్యావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life but I couldn't change because of all the addiction and other things which was motivated by many people and other friends. చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇట్లా మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని ఇట్లా ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సే ఇట్ బీ ఇట్ ఎనీ స్ట్రీమ్, be it medical, be it engineering, be it degree, be it arts, be it science, anything, every institutionలో ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం. ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి. అట్లానే తను వన్ ఆఫ్ ది అక్యూజ్, ఇప్పుడు నవీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం, ఎంత మంచి ఒక బ్రైట్ స్టూడెంట్, తన కెరీర్ ఎట్లా పాడైందో అతను కూడా మీతో మాట్లాడాలి, తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సో ప్లీజ్
దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళ కెరీర్ని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను. 30/2023 పాలక్కాడ్ పిఎస్ అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయింది. దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అట్లాంటివి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అతను హౌ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాను. ఇక్కడ ఇతను 2015లో NIT ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఆల్ ఇండియా వైడ్ 800 ఆర్డ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్నీ చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది. NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు. TGANB మరియు మాదాపూర్ పోలీసులు కలిసి నిన్న జరిగిన ఒక ఆపరేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ మీద మేము యాక్ట్ అయితే దాంట్లో 4 డ్రగ్ అడిక్ట్స్, 4 కన్జ్యూమర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకడు డ్రగ్ సప్లయర్గా ఉన్నాడు. విషయానికి వస్తే నిన్న మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పోలీస్ సహాయంతో హైటెక్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ సచిన్ అనే అతను దాంతోపాటు ఇంకా 3 డ్రగ్ సప్లయర్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1.4 kgs ఆఫ్ గాంజా రికవర్ అయింది. వాళ్ళ మిగతా 3 కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళ పేరు నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ రాజ్. వీళ్ళ మీద క్రైమ్ నెంబర్ 878/2024 క్రైమ్ నెంబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది NDPS యాక్ట్లో. ఈ ఇంట్రాగేషన్ మనకు మాట్లాడడానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ సచిన్ అతను దూద్బౌలిలో ఉంటాడు, హైదరాబాద్ దూద్బౌలిలో ఉంటాడు. అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు. దాంతోపాటు ఇంకొక సప్లయర్ ఉన్నాడు, అతని పేరు రాజా. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది విత్ టైంలో. అయితే వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ నవీన్ అనే అతని మీద క్రైమ్ నెంబర్ 826/22 దుండిగల్ PSలో కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. దాంట్లో ఒక NBW కూడా పెండింగ్ ఉంది. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కుటుంబీకులు తెలిపారు ఈ విషయాన్ని. శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలోని మంత్రిగా, ఎంపీగా, PCC అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన 2వ కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. కిందనా బెడ్షీట్.
మిట్ట మధ్యాహ్నం హిజాయత్ అలీ అనే ఇంజనీర్ అతన్ని దారుణంగా హత్య చేసిన దుండగులు. ఓ క్వాలిస్ కారులో ఇంజనీర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వచ్చి గొంతు కోసి హతమార్చిన దుండగులు. కారులో 2 యువకులతో పాటు ఓ లేడీ కిలాడి కూడా వచ్చినట్లుగా సమాచారం. 2 ఇంజనీర్ కాళ్లు పట్టుకోగా ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయారు దుండగులు. కారును వదిలేసి పారిపోయిన దుండగులు హిజాయత్ అలీ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తున్న గత 20 రోజుల క్రితమే ఇండియాకు వచ్చిన అలీ. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు, రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు పలు ఆధారాలు సేకరించిన క్యాప్స్ అలీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఇక్కడికి అసలు ఏమని చెప్పి తీసుకుని వచ్చారు అనే కోణంలో దర్యాప్తు. క్వాలిస్ కార్తో పాటుగా 2 ఫోన్లు సీజ్ చేసిన నార్సింగ్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బుర్గుల సమీపంలో సౌత్ క్లాస్ పరిశ్రమలో నిన్న జరిగిన ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పరిస్థితిని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నటువంటి కార్మికులను కూడా పరామర్శించారు. బాధితులకు పరిశ్రమ యాజమాన్యం తగిన న్యాయం చేయాలన్నారు. పరిశ్రమ యాజమాన్యం తగిన సేఫ్టీ పరికరాలను కూడా అందుబాటులో ఉంచకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే అడుగుతుంటే వాళ్ళు నిన్న పోలీసులు ఇప్పుడు ఇక్కడ పక్కుందా ఎవరి కదా 15 మంది మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 15 మందిలో కంప్యూటర్ వద్ద మనం తీసుకుంటే కంప్యూటర్
अलग है। आपका साथ कितना जना रहता है कंपनी में? मैं 10 तारीख को का आया है। कहाँ से है? बिहार से। बिहार से 1 महीना हो गया। 1 महीना भी नहीं मिनिमम అంటే 12 అవర్స్ చేయాలంటే పర్మిషన్ గవర్నమెంట్తో తీసుకోవాలి. ఇది లేబర్ యాక్ట్. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్యవేక్షించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మరి బీజేపీ చట్టం ఉందంట, ఈసీఓడే ఏదో చట్టం తెచ్చి. ఈ రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్లపై ఉదయం 11 గంటలకు, మేయర్ 12:30 డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాన సమావేశానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని బయలుదేరిన కాంగ్రెస్ కార్పొరేటర్ల బృందం. వారితో పాటుగా బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున బయలుదేరారు. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ డ్రీమ్ మండి వద్ద దారుణం. శ్రీకాంత్ అనే యువకుడిని కత్తులతో పొడిచిన గుర్తు తెలియని వ్యక్తులు. యువకుడి మృతి. ప్రస్తుతం యువకుడు శ్రీకాంత్ బాడీ మల్లారెడ్డి హాస్పిటల్లో ఉన్న వైనం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ గౌస్ నగర్లో దారుణం. మండుతున్న క్యాంప్ ఫైర్లోని కట్టెలతోటి ఓ యువకుడిపై దాడి విషయం తెలుసుకున్న బాధితుడు, కుటుంబ సభ్యులు కత్తులతో దాడి. ఇంటి ముందు క్యాంప్ ఫైర్ పెట్టుకున్నటువంటి యువకులను పక్కింటి వారు ఇండ్ల మధ్యలో క్యాంప్ ఫైర్ ఏంటి అని క్యాంప్ ఫైర్లోని మండుతున్నటువంటి కట్టెతోటి అబ్దుల్లా ఖాన్, వసీం అనే యువకులపై దాడి చేసిన ముగ్గురు యువకులు సమీర్, జమీర్, సయ్యద్. వెంటనే ఇరువురు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోగా గాయపడ్డ అబ్దుల్లా ఖాన్,
వసీంలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. भाई नाम क्या है आपका? मैं घर का नहीं बैठी थी, बच्चे नहीं आने दिए मेरे को, मैं बहुत देर के बाद में आई। हाँ बैठा था सर पहले। आपका बेटा? हाँ। तो फोन की अंगार का डंडा फेंक दिए ऊपर, तो ये पूरा कल्ला चल गया, ये चल गया, कपड़े चल गए। हमारे बच्चे को, हमारा बच्चा घर को आया, उससे से आके अम्मी ऐसा सर लड़ी थी, वो संभालने का रहता नहीं, वो लिया दोनों हाथ पकड़ लेके, कुछ भी नहीं करने दी, पकड़ ली हमारा बच्चा, देखो मारता हूँ करता हूँ बोला, तो अपन ही 60 साइड से नीचे मारा, गाली दिया, यहाँ मारा। वो दूसरे बच्चे कौन थे कि वो 3 जने मारे, 3-4 जने मारे। मैं मेरे बच्चे को पकड़ लेके ठहरी, मेरा बच्चा कुछ नहीं करा। फिर हमारे बच्चों को दूसरे बुलाते बोल के फिर मैं घर को लेके चली गई। यहाँ पर से दूसरे लोग आए, छुड़ाए। फिर बच्चे को अब मारे, कान कने खून डरा। कोई भी नहीं बोलते भाई, कोई भी बोलते। बच्चे का अब्दुल्ला खान उनकी दुकान पे जाते था, अब नहीं जा। ఈ రోజు హస్తినాపురం జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నంది తెలంగాణ ఉద్యమ గాయకుడు క్రిస్ శేషులు శ్రీ సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పట్లోల సబితా ఇంద్రారెడ్డి, వారి వెంట మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రీ ఆర్కెల భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ ఆర్కెల కామేష్ రెడ్డి, కంటెస్టెడ్ కార్పొరేటర్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు మీర్పేట మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జమాల్పూర్ సునీత బాలరాజ్, కందుకూరు పార్టీ అధ్యక్షులు జయేందర్, సమరెడ్డి వెంకటరెడ్డి, అవినాష్ పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికల కంటే ముందు ఎక్కడైతే అసంపూర్తిగా రోడ్డు పనులు మిగిలి ఉన్నవో అట్టి పనులన్నీ పూర్తి చేయాలని, ముఖ్యంగా గుర్రంగూడ నుండి అల్మాస్గూడ రోడ్డు వెడల్పు పనులు కూడా త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని, ఎన్నికల కారణంగా ఇట్టి పనులు నిలిచిపోవడం జరిగిందని, గడ్డం ఎన్క్లేవ్, అరవింద్ నగర్, శ్రీకృష్ణ నగర్, మారుతినగర్, ఆదిత్య నగర్లలో అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఇన్ని రోజులుగా మీరు పడ్డ అవస్థలకు క్షమాపణ కోరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోని నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా, నూతనంగా నిర్మిస్తున్నటువంటి కాలనీలు దృష్టిలో పెట్టుకుని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, మంచినీటి వ్యవస్థను పునరుద్ధరణకు నియోజకవర్గం అభివృద్ధి కోసం 250 కోట్లు మంజూరు చేయగా రాజకీయ దురుద్దేశంతో నేడు అట్టి నిధులను కూడా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ మరియు అధికారులు మరియు కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కందుకూరు మండలంలో 77.79 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు, శ్రీరాములు అందెల. – 26 సర్వే నంబర్లోని అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయించారా? సాయి చైతన్య నార్కోటిక్ బ్యూరో ఎస్పీ మీడియా సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.